వచ్చింది మీకు ఎవర్షన్ ఎక్కడన్నా ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలే అదే ఏదో ఉండాల తగిలే. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ నేను జనరల్గా నేను బయట తిరుగుతున్నప్పుడు నేను ఎవరినైనా కపుల్స్ మ్యారీడ్ కపుల్స్ని అబ్జర్వ్ చేస్తే యంగ్స్టర్స్లో 1 out of 2 మ్యారేజెస్ వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉంటున్నారండి. వాళ్ళు విడాకులకు వెళ్ళారా లేదని వేరే విషయం, అది డివోర్స్ స్టాటిస్టిక్ చూడటం వేరు. అసలు ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే లేరు. ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు ఐటీ జాబ్స్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు గచ్చిబౌలి అంటారు, ఒకళ్ళు కొండాపూర్ అంటారు అంతే. అండ్ ఇద్దరు రాత్రి 11ంటికి కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు. ఏమో అంటే వాట్ ఫర్ దేర్ లివింగ్ అనేది తెలియదు ఎవరికి. అంటే నిజం అంతే. వాట్ యు సెడ్ ఈజ్ అలసిపోయి ఉంటారు, చిరాకు, పలకరించిన చిరాకు, చేసిన చిరాకే కదా. సో ఆ పరిస్థితుల్లో మరి మీకు అట్లాంటివి ఎందుకు ఏమైనా అయినాయా? అంటే నేను కొంచెం ఎర్లీ యూఎస్లో కొంచెం లవ్లో బాగానే దెబ్బతిన్నా. నా బర్త్డే నాడు తనకు పెళ్ళైంది. ఓహో, ఇంకా డబుల్ ఇంపాక్ట్. సో ప్రతి బర్త్డేను శుభమా అంటూ ఇదొకటి అయింది కదా అని గుర్తుకొస్తూ ఉంటుంది. ప్లస్ ఆ తర్వాత రిలేషన్స్ అయితే ఉన్నాయి, బట్ దాని నెక్స్ట్ అంతవరకే. ఒక పెళ్లి దాకా తీసుకెళ్లే ధైర్యం రావట్లేదు. సో అమ్మాయి తెలుగు అమ్మాయి, అమ్మాయి కూడా తెల్లమ్మాయినా? తెలుగు అమ్మాయి అప్పట్లో పంజాబీ అమ్మాయి. ఓకే. సో ఇండియన్ మొత్తానికి ఇండియన్. కానీ మరి అంటే ఇప్పుడు సేమ్ అయితే సల్మాన్ ఖాన్ పూర్తి ఆదర్శంగా తీసుకున్నారు. రిలేషన్ ఉండొచ్చు కానీ పెళ్లి దాకా వెళ్ళడానికి భయం వేస్తుంది ఆయనకి. మరి భయమో ఇబ్బంది నాకు తెలియదు, నాకు మాత్రం భయం అండి. అదే ఎందుకు అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, దే ఆర్ కంఫర్టబుల్ ఉన్నారా లేదా? అంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి అరేంజ్మెంట్. నేను అట్లా అంటలా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు అన్హ్యాపీగా ఉన్నారా? లేదుగా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అనేది అదే యాక్చువల్గా. అంటే రే మాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి, నువ్వు బయటికి వెళ్ళిపోయినా, నువ్వు అటు మహారాష్ట్ర సీఎం కలుస్తా అన్నా మేము ఉన్నాం కదా, ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం, నీకెవరు ఉంటారా? నేను అనేది అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ అన్హ్యాపీగా ఉన్న కపుల్స్ని చూశారు, బట్ హ్యాపీగా ఉన్న కపుల్స్ని కూడా చూడొచ్చుగా, మోటివేషన్ వస్తుంది. మా అమ్మ మీకు ఏదైనా చెప్పి పంపించారేమో. లేదు నాకు ఈ సంగతి తెలుసుంటే డెఫినెట్గా నేను కనీసం నేనన్నా ఫోన్ చేసి మాట్లాడి ఉండేవాడిని. అయ్యో, నాకు ఐడియా లేదు నిజంగా. మీరు పబ్లిక్ అన్న తర్వాత ఇప్పుడు ఇంట్లో చాలా చాలా పెద్ద ఒత్తిళ్ళు వస్తాయి. విప్లవం కాదు, నేను కూడా ఓటేస్తానని చెప్పండి. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళే కదా, మంచి పైగా మీదేంటి వింతగా సంప్రదాయ కుటుంబం. సో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెప్పుంటారు కదా. చాలా చాలా చాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ థింక్ నాకు జనరల్గా చెడు అలవాట్లు లేవండి. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాది. ఐ డోంట్ స్మోక్, నో డ్రింక్, లైఫ్లో డ్రగ్స్ చేయలేదు, నాన్ వెజ్ తిన్ను, లెదర్ వాడటం మానేశాను. లెదర్ కూడా వాడరా? అంటే నా ఉద్దేశం నేను వెజిటేరియన్ అని చెప్పుకొని హ్యాపీగా లెదర్ బెల్ట్ వేసుకుంటే. ఓకే, బెల్ట్ వేయాల్సి వస్తే నేను నాన్ లెదర్ చేస్తాను. ఇప్పుడు ఇష్యూ ఉంది, ఇది నాన్ లెదర్, రెజిన్ తో చేయబడి. లెదర్ లుక్ ఉంటుంది కానీ అదే రెజిన్, ఫైనెస్ట్ రెజిన్ అంతే. ఓకే, ఐ డోంట్ యూజ్ లెదర్. నేను ఈ మధ్యన కార్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇట్స్ విత్ గ్రేట్ లెదర్ సీట్స్ సార్ అంటే, ఇది మార్పించడానికి కింద అదో 10 lakhs అవుతుంది. అబ్బా 10 lakhs దానికా సర్లే అని వదిలేసాను. ఏది లెదర్ తీసి రెజిన్ వేయడానికి 10 లక్షలు అన్నారా? ఎందుకంటే అది బిల్ట్ ఉంటారు. ఈ లగ్జరీ కార్స్ చెప్పాలంటే బొక్క. ఇదే ఎక్స్పెన్సివ్. లెదర్ వేసినందుకే ఆల్రెడీ ఛార్జ్ చేసాడు ఎక్స్ట్రా. సో ఐఎమ్ ట్రైంగ్ టు లివ్ దట్ వెరీ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ లైఫ్ ఆల్సో. ప్లాస్టిక్ నేను వాడటానికి కొంచెం ఇబ్బంది పడతాను, వుడెన్ స్పూన్స్ వాడతాను. సో ట్రై చేస్తున్నాను మనం, అండ్ అది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రపోజల్స్ చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారుగా. అవునండి, చూడడానికి బాగుంటావు. ప్రపోజల్స్ అయితే అది ఆగట్లా, మాత్రం వస్తున్నాయి. టెంప్ట్ అవ్వట్లేదా మరి? లేదండి పెద్దగా. అంటే ఇంకోటి ఐ థింక్ ఆల్సో కెరీర్లో అంబిషన్ చాలా ఎక్కువ ఉందండి. నాకు మార్నింగ్ లేవగానే టక 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 5 ఆలోచనలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చాలా చెయ్యాలి. ఇప్పుడు గూఢచారి 2 ఉంది, దాని చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్, అది చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. దానికి మీరైనా ప్రొడ్యూసర్ వేరే వాళ్ళ? లేదండి, మన ఒరిజినల్ గూఢచారి ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ గారు, సో అనిల్ గారు, సో వాళ్ళందరూ ఉన్నారు. సో జస్ట్ ఇన్ని చెయ్యాలన్నప్పుడు ఇది నాకు డ్రాబ్యాక్ లా ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు అన్నది కరెక్ట్గా అన్నీ అయిపోయి ఇంకా మనకు కొంచెం రిలాక్స్ అయినప్పుడు ఇదేంటి ఇల్లు ఏంటి ఇంత ఖాళీగా ఉంది అన్నది. ఇప్పుడు ఇంటికి వెళ్తారు అలసిపోయి, కాఫీ ఇచ్చేవాళ్ళు కానీ మహిళలు తాగుతావనే వాళ్ళు కూడా ఉండరు, ఇచ్చి ఇవ్వటం సంగతి దేవుడు ఎరుగు. అవును అవును.
రైట్ నో ఏంటంటే ఇల్లు లాడ్జ్లా ఉంది, అంటే నేను కరెక్ట్గా జస్ట్ పడుకోవడానికి వెళ్తున్నా. అది మారినప్పుడు మీరు అంటుంది చెళ్ళని తగులుతుంది మొహానికి. డెఫినెట్గా అది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇందుకే కదండి తోడు అనేది. అది ఓన్లీ ఒక కోణం కాదు కదా చూడాల్సింది. నా పెళ్లి మీద ఎంత పెద్ద డిస్కషన్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే వచ్చింది కనుక మాట్లాడేసేసాము. బట్ మీ డెఫినెట్గా మీ పేరెంట్స్ మీ బంధువులు అందరూ ఎంజాయ్ చేస్తారు. అవును అవును. ఇప్పుడు ఇది కరెక్ట్ సరైన దొరికేట మా అమ్మగారు మిమ్మల్ని చాలా గట్టి ఫాలో అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టుకొని చూడరా పోనీ పెళ్లి చేసిన పుణ్యం అన్నా వస్తుంది.